పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రపంచానికి ఇరాన్ గుడ్ న్యూస్. తెరుచుకున్న హర్ముజ్ జలసంధి. అంతర్జాతీయ చమురు వాణిజ్యానికి వెన్నముక్కగా నిలిచే హర్ముజ్ జలసంధిని పూర్తి స్థాయిలో తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. గత కొంతకాలంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తలు, పరస్పర దాడుల నేపథ్యంలో ఈ జలసంధి గుండా నౌకల రాకపోకలపై నీడలు కమ్ముకున్నాయి. అయితే తాజాగా కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం పశ్చిమాసియా ముఖ చిత్రాన్ని మార్చివేసింది. ఈ సందర్భంగా ఈ క్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ చేసిన ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెనుసంచలనంగా మారింది. కాల్పుల విరమణామల్లో ఉన్నంతకాలం హర్ముజ్ జలసంధి గుండా అన్ని రకాల వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్లు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రయాణించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక మార్గాన్ని తెరవడం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలకుండా కాపాడే చర్యగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 25% ఈ ఇరుకైన జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ఓమన్, ఇరాన్ దేశాల మధ్య ఉండే కీలక మార్గం మూతపడితే అది ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీస్తుంది. గత 2 నెలలుగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇరాన్ తన సముద్ర జలాల్లో నిఘాను కట్టుదిట్టం చేయడమే కాకుండా శత్రు దేశాలకు సహకరించే నౌకలను అడ్డుకుంటామని హెచ్చరించింది. దీనివల్ల అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరగడమే కాకుండా ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగి రవాణా ఖర్చులు తడిసిమోపడతాయి. ఇప్పుడు ఇరాన్ మెట్టు దిగి శాంతి చర్చలకు మెగ్గు చూపడం వల్ల చమురు సరఫరా మళ్లీ సాధారణ స్థితికి చేరుకోనుంది. ఇరాన్ ప్రతిపాదించిన 10 సూత్రాల ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ పరిణామం వెనుక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర అంతర్జాతీయ శక్తుల మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. లెబనాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ కుదరడం ఇరాన్ తన వైఖరిని మార్చుకోవడానికి ప్రధాన ప్రేరణగా నిలిచింది. అరాగ్జీ తన ప్రకటనలో మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ మా సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో రాజీ పడబోము అని వ్యాఖ్యానించారు. ఈ విరామ సమయంలో అంతర్జాతీయ సమాజానికి తన సహకారాన్ని అందించడం ద్వారా ఇరాన్ తనపై ఉన్న ఆర్థికాంక్షలను సడలించుకోవడానికి భావిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరగబోయే శాంతి చర్చలకు ముందే ఇరాన్ ఈ సానుకూల సంకేతాలను పంపడం వ్యూహాత్మకమైన చర్యగా కనిపిస్తుంది. భారత్ వంటి దేశాలకు ఈ వార్త అత్యంత ప్రాధాన్యత కలిగినది. భారతదేశానికి అవసరమైన ముడి చమురులో 60% పైగా గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. అందులోనూ ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్ నుంచి వచ్చే ట్యాంకర్లు ఖచ్చితంగా హర్ముజ్ జలసంధిని దాటాల్సిందే. ఈ మార్గంలో ఏ చిన్న ఆటంకం కలిగినా భారత మార్కెట్ నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. ఇరాన్ తాజా ప్రకటనతో భారత చమురు కంపెనీలకు భరోసా లభించింది. అలాగే ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడుల వల్ల ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న నౌకాయాన రంగానికి హర్ముజ్ మార్గం క్లియర్ అవ్వడం పెద్ద ఊరట. చమురు ధరలు బ్యారెల్కు సుమారు $10-15 వరకు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది. అయితే ఈ ఉపశమనం ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత కాల్పుల విరమణ కేవలం 14 రోజులు మాత్రమే పరిమితం చేయబడింది. ఈ 2 వారాల కాలంలో ఇరాన్, పశ్చిమ దేశాల మధ్య చర్చలు సఫలమైతే ఈ శాంతి శాశ్వతంగా కొనసాగుతుంది. ఒకవేళ చర్చలు విఫలమైతే మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంది. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమం, ప్రాంతీయ భద్రతపై అమెరికాతో జరిపే చర్చలు అత్యంత కీలకం కానున్నాయి. అప్పటి వరకు హర్ముజ్ జలసంధి ద్వారా సాగే స్వేచ్ఛా వాణిజ్యం ప్రపంచ దేశాలకు ఒక గొప్ప అవకాశంగా పరిణమించబడుతుంది. ప్రపంచ మార్కెట్ ఇప్పటికీ ఈ వార్తపై సానుకూలంగా స్పందించాయి. ఆసియా, యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడమే కాకుండా ప్రపంచ ఇంధన భద్రతకు ఒక కొత్త ఆశను చిగురింపజేస్తుంది. యుద్ధం కంటే చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ఇరాన్ గుర్తించిన ఒక మంచి పరిణామం. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సమాజం ఏ విధంగా స్పందిస్తుందో, ఈ కాల్పుల విరమణ శాశ్వత శాంతికి పునాది వేస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం మాత్రం హర్ముజ్ జలసంధిలో నౌకల సైర్లను వినిపిస్తూ ప్రపంచ వాణిజ్యం మళ్లీ పరుగులు తీస్తుంది. ఇది నిశ్చయంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త జవజీవాలను అందించే ఘట్టమనే చెప్పాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.